మెంతి ముక్కలు తయారు చేసుకోవడానికి మామిడికాయలను బాగా శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. తరువాత వాటి చెక్కును తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇక్కడ 3 మీడియం సైజు మామిడికాయలను తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు తీసుకొని దాంట్లో 100 గ్రామ్స్ వరకు ఆవాలు, 25 గ్రామ్స్ వరకు మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చాలి. తరువాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మూకుడులో 100 ml వరకు నువ్వుల నూనె తీసుకొని ఇందులో ఇంగువ వేసి ఒకసారి మరిగించుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో 500 గ్రామ్స్ వరకు బెల్లం వేసి కరిగించుకోవాలి. అయితే దీన్ని ఒకసారి కరిగించుకోవాలి, ఎక్కువగా పాకం తీయకూడదు. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని దాంట్లో చల్లార్చిన ఇంగువ నూనె, అలాగే 125 గ్రామ్స్ వరకు కారం, 75 గ్రామ్స్ వరకు సాల్ట్, కరిగించిన బెల్లం వేసి బాగా కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు మెంతి పొడి అన్నింటినీ వేసి బాగా కలపాలి. అంతే అండి మెంతి ముక్కల ప్రిపరేషన్. అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న మెంతి ముక్కల్లో మనం బెల్లం కరిగించి వేసుకున్నాం. సో 1 month వరకు స్టోర్ ఉంటుంది. అయితే ఇదే మెంతి ముక్కల్లో బెల్లాన్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కాకపోతే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న మెంతి ముక్కల్ని పప్పు అన్నంలో కానీ పెరుగు అన్నంలో కానీ తింటే ఆహా ఏమి రుచి అనాల్సింది.